హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్కి సంబంధించి పబ్లిక్ ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్లో ఉండేటువంటి క్వశ్చన్ నెంబర్ 28 సో సారాంశం దీర్ఘ ప్రశ్న అనమాట, గద్య భాగ్కి సంబంధించి. సో ఇందులో కూడా మనకి 2 క్వశ్చన్స్ ఇస్తారు. రెండిట్లో నుంచి ఏదైనా మనం ఒకదాన్ని చూస్ చేసుకొని రాస్తే సరిపోతుంది. 8 మార్క్స్ అనమాట. అయితే క్వశ్చన్ నెంబర్ 27 వచ్చేసి పోయట్రీకి సంబంధించి పద్య భాగ్కి సంబంధించి ఇస్తారు. సో 28 గద్య భాగ్కి సంబంధించి ఇస్తారు. అయితే క్వశ్చన్ నెంబర్ 27లో పోయట్రీకి సంబంధించిన దీర్ఘ ప్రశ్న సారాంశాలు ఏం చదవాలి అనేది నేను ఆల్రెడీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నానండి. సో 2 సారాంశాలు నేర్చుకుంటే చాలు అని చెప్పేసి వాటిని చక్కగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో అయితే ఈరోజు క్వశ్చన్ నెంబర్ 28 గద్య భాగ్కి సంబంధించి, ప్రోజ్కి సంబంధించి మరి దీర్ఘ ప్రశ్న ఏం చదవాలి అనుకుంటున్నారా? అయితే వీటికి కూడా నేను 2 ఆప్షన్స్ ఇస్తాను. 2 క్వశ్చన్స్, 2 సారాంశాలు నేర్చుకున్నట్లయితే ఈ రోమన్లో కూడా మీరు 8 మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ ఫస్ట్ సారాంశం వచ్చేసి బడే భాయ్ సాహెబ్కి సంబంధించింది. సో ఎలా క్వశ్చన్ అడిగినా కూడా, ఏ క్వశ్చన్ అడిగినా కూడా బడే భాయ్ సాహెబ్ అని మీకు కనిపిస్తే చాలు ఈ ఆన్సర్ మీరు రాసేసుకోవచ్చు. అంటే ఎలా అడిగినా, ఏం అడిగినా అన్నిటికీ సూటబుల్గా ఉండేటట్టు పాయింట్స్ అన్ని గ్యాదర్ చేసి ఆన్సర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను మీకు. క్వశ్చన్స్ కూడా ఎలా అడగొచ్చు, ఏమేమి అడగొచ్చు అనేవి కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఏంటి ఇంత లెంతీగా ఉంది అనుకోవద్దు, ఎందుకంటే క్వశ్చన్స్ కూడా మీకు తెలియాలి కదా. అసలు క్వశ్చన్ ఏం అడిగారో తెలిస్తే కదా మీరు ఆన్సర్ రాస్తారు. సో కాబట్టి ఎలా అడగొచ్చు అనే మోడల్స్ కూడా నేను ఇక్కడ ఇస్తున్నాను. ఫస్ట్ చూడండి, ఇక్కడ బడే భాయికి డాంట్ ఫట్కార్ అగర్ నా మిల్తీ తో क्या छोटा भाई कक्षा में अव्वल आता, विचार प्रकट कीजिए. సో వాళ్ళ అన్నయ్య తిట్టి అరవకపోయి ఉంటే, ఒకవేళ ఆ తమ్ముడు క్లాస్లో ఫస్ట్ వచ్చేవాడా, చదివేవాడా? సో మీ దృష్టిలో ఏంటి, దీని గురించి రాయండి అని చెప్పేసి అడిగారు. ఇలా అడిగినా, లేదా इस पाठ में लेखक ने समूची शिक्षा के किन तौर तरीकों पर व्यंग किया है, क्या आप उनके विचार से सहमत है? అయితే ఇందులో వాళ్ళ అన్నయ్య చదువు గురించి చెప్తాడనమాట. మన శిక్షా ప్రణాళిక ఎలా ఉంది, ఏంటి అని వ్యంగ్య రూపంలో. అది కరెక్టేనా, మీరెంతవరకు సమర్థిస్తారు? లేదా इस पाठ के माध्यम से हमारी शिक्षा पद्धति की कौन सी कमी उजागर हुई है, ఇది కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి సో ఏమేం లోపాలు ఉన్నాయి అనే వాటి గురించి. बड़े भाई साहब कहानी का बड़ा भाई शिक्षा को रटंत ज्ञान और बेसिर पैर की बातें मानता है जिनका व्यावहारिक जीवन में कोई अर्थ नहीं. इस संदर्भ में आपके क्या विचार है, तर्कपूर्ण उत्तर दीजिए. సో ఈ స్టోరీలో శిక్షా పద్ధతి అనేది రటంత్ జ్ఞాన్ అంటే బట్టి విధానము, అంటే తలాతోకా లేనటువంటిది, ఇది ఎందుకు పనికిరాదు అనేది ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో దీని గురించి ఆలోచించి మీ ఉద్దేశం ఏంటి రాయండి అని అడిగారు. బడే భాయ్ సాహెబ్ కే అనుసార్ జీవన్ కి సమజ్ కేసే ఆతీ హై, మరి ఆయన దృష్టిలో జీవితం అంటే మనకి ఎక్కడి నుంచి తెలుస్తోంది, జీవితాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అని చెప్పారు. जीवन की समझ व्यावहारिक अनुभव से आती है. बड़े भाई साहब के इस विचार से आप कहाँ तक सहमत है, उदाहरण सहित स्पष्ट कीजिए. సో జీవితం అంటే ఏంటి మనకు తెలియాలి, ఆ అనుభవాన్ని ఎలా తెలుస్తుంది అంటే అనుభవం మీద తెలుస్తుంది, పుస్తక జ్ఞానం మీద కాదు అని ఆయన చెప్పిన మాట మీరు ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు, దీని గురించి ఎగ్జాంపుల్స్తో వివరించండి అని అడిగారు. छोटे भाई के मन में बड़े भाई साहब के प्रति श्रद्धा क्यों उत्पन्न हुई, తమ్ముడికి అన్నయ్య పట్ల గౌరవం ఎప్పుడు పెరిగింది, ఎందుకు పెరిగింది? బడే భాయికి స్వభావగత విశేషతాయే బతాయియే, సో అన్నయ్య క్యారెక్టర్ గురించి వివరించండి. कहानी के आधार पर बड़े भाई साहब के स्वभाव की 3 विशेषताओं पर प्रकाश डालिए. सेम ఆయన క్యారెక్టర్ గురించి. बड़े भाई साहब ने जिंदगी के अनुभव और किताबी ज्ञान में से किसे और क्यों महत्वपूर्ण कहा. అయితే అన్నయ్య జీవితం అనే దాని గురించి మనకి ఎలా తెలుస్తుంది, అనుభవాల ద్వారా తెలుస్తుందా, పుస్తకాల ద్వారా తెలుస్తుందా, ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పారు అని చెప్పేసి ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అయినా అడగడం జరుగుతుంది. సో ఎలా అడిగినా మనం రాసే ఆన్సర్ అయితే ఇదేనండి. సో ఫస్ట్ అయితే చెప్పాను కదా, దీర్ఘ ప్రశ్న రాసేటప్పుడు కూడా అది పోయట్రీ కానివ్వండి, ప్రోస్ కానివ్వండి, ఫస్ట్ అయితే ఏ లెసన్ గురించి రాస్తున్నాం, ఈ లెసన్ రాసింది ఎవరు, ఇది మస్ట్ అండ్ షుడ్గా ఫస్ట్ మెన్షన్ చేయాలి. పాఠ్ కా నామ్ బడే భాయ్ సాహెబ్. సో ఇక్కడ ప్రోస్ కాబట్టి లేఖక్ వస్తారు, లేఖక్ కా నామ్ ప్రేమ్చంద్. అదే పోయిటరీ అయితే మేల్ అయితే కవి, కవి కా నామ్ అని రాస్తాము. లేదు ఫీమేల్ అయితే
మనకి కవయిత్రి అని రాస్తాము. ఇక్కడ ప్రోస్ కాబట్టి లేఖక్ కా నామ్ ప్రేమ్చంద్, పాఠ్ కా నామ్ బడే భాయ్ సాహెబ్ రాసేసిన తర్వాత ప్రేమ్చంద్ గారి గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్, అంటే ఎప్పుడు పుట్టారు, ఆయనకి ఏమైనా అవార్డ్స్ వచ్చున్నాయా, లేకపోతే ముఖ్య రచనలు, మనకి లేఖక్ పరిచయం ఆల్రెడీ బుక్లో ఇచ్చున్నారు కదా, అందులో నుంచి బేసిక్ పాయింట్స్ ఒక 4 to 5 పాయింట్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే మీరు ప్రేమ్చంద్ కా జన్మ 31 జూలై 1880 को बनारस में हुआ. ప్రేమ్చంద్ గారు 31 జూలై 1880 బనారస్లో జన్మించారు. ఉన్కా అస్లీ నామ్ ధన్పత్ రాయ్ థా. ఆయన అసలు పేరేంటి ప్రేమ్చంద్ కాదు, ధనపత్ రాయ్. उनके प्रमुख उपन्यास है गोदान गबन, प्रेमाश्रम, सेवा सदन, निर्मला आदि. ఆయన రాసినటువంటి వాటిలో ముఖ్య ఉపన్యాసాలు కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉన్హే కథా సామ్రాట్, ఉపన్యాస సామ్రాట్ కహా జానే లగా థా. ఆయన్ని కథా సామ్రాట్ అని పిలుస్తారు, ఉపన్యాస సామ్రాట్ అని పిలుస్తారు. उन्होंने जितनी भी कहानियां लिखी वे सब मानसरोवर शीर्षक से 8 खंडों में संकलित हैं. ఆయన రాసిన కథలన్నీ కూడా మానసరోవర్ అనేటువంటి ఒక శీర్షికలో పొందుపరచబడి ఉన్నాయన్నమాట, 8 భాగాలుగా. ఉన్కా దేహావసాన్ 8 అక్టోబర్ 1936 మే హువా. అయితే ఆయన ఎప్పుడు చనిపోయారు? అక్టోబర్ 8, 1936 ఆయన చనిపోవడం జరిగింది. ఇది ఆయన గురించిన ఇన్ఫర్మేషన్. దీని తర్వాత ఇక్కడ నుంచి మనము లెసన్లోని పాయింట్స్ రాస్తామన్నమాట. బడే భాయ్ సాహెబ్ కహానీ మే ప్రేమ్చంద్ నే 2 భాయియోं की మనోదశా కా వర్ణన్ కియా హై. అసలు ఈ స్టోరీలో లేఖక్ ఏం చెప్పారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ 2 అన్నదమ్ముల మనస్తత్వాల గురించి ఇక్కడ వర్ణించడం జరిగిందనమాట. 2 పిల్లలే. ఆ 2 పిల్లల మనస్తత్వాలు ఎలా ఉన్నాయి, పెద్ద అబ్బాయి ఎలా ఆలోచిస్తున్నాడు, చిన్నతను ఎలా ఆలోచిస్తున్నాడు, వీటి గురించి ఇక్కడ చెప్పారు. ఛోటా భాయ్ సదా ఖేల్నా పసంద్ కర్తా థా. తమ్ముడు ఎప్పుడూ కూడా ఆటల మీద దృష్టి పెట్టేవాడు, ఆడడం అంటే ఇష్టపడేవాడు. ఫిర్ భీ హర్ సాల్ కక్షా మే పాస్ హో జాతా థా. ఆటపాటల మీద దృష్టి పెట్టినప్పటికీ కూడా ఎవ్రీ ఇయర్ క్లాస్లో పాస్ అయిపోయేవాడు. లేకిన్ బడా భాయి లగాతార్ పడకర్ భీ ఫెయిల్ హో జాతా థా. కానీ అన్నయ్య మాత్రం ఎప్పుడు చదువుతూ ఉండేవాడు, బట్ ఎవ్రీ ఇయర్ ఫెయిల్ అయిపోతూ ఉండేవాడు. ఇస్సే ధీరే ధీరే ఛోటే భాయి కే మన్ మే అహంకార్ బఢ్ గయా. దీని ద్వారా ఏమైంది, తమ్ముడికి తెలియకుండానే ఒక అహంకారం వచ్చేసింది, గర్వం వచ్చేసింది. అంటే చూడు మా అన్నయ్య ఎప్పుడు చదువుతాడు అయినా ఫెయిల్ అయిపోతున్నాడు, నేను చూడు చదవకపోయినా పాస్ అయిపోతున్నాను అన్న అహంకారం వచ్చేసింది. ఏక్ దిన్ బడే భాయి నే ఛోటే భాయి కో బహుత్ డాటా. ఒకరోజు అన్నయ్య క్లాస్ తీసుకున్నాడు, తమ్ముడిని బాగా అరిచాడు. వే గంభీర్ ఔర్ సంయమీ వ్యక్తి థే. అన్నయ్య కాబట్టి అంటే నేనే మంచి చెడు నా తమ్ముడికి చెప్పాలి అన్న పెద్దరికాన్ని చూపించేటువంటి వాడు. వే అప్నే ఛోటే భాయికి నిగరానీ కర్నా అప్నా పరం కర్తవ్య సమస్తే థే. అయితే ఎల్లప్పుడూ కూడా తమ్ముడిని చూసుకోవడము, తమ్ముడు బాగోగులు చూసుకోవడము, తను ఏదైనా తప్పు చేస్తున్నాడా తనని సరైన దారిలో పెట్టడము తన రెస్పాన్సిబిలిటీగా భావించేవాడు అన్నయ్య. బడే భాయ్ సాహెబ్ నే సమూచి శిక్షా ప్రణాళీ పర్ వ్యంగ్య కర్తే హుయే కహా కి యహ శిక్షా ప్రణాళీ రటంత్ పద్ధతి పర్ ఆధారిత్ హై. అయితే తమ్ముడికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, నువ్వేంటి ఆటపాటల మీద దృష్టి పెడుతున్నావు, అసలు నువ్వు చదువు అంటే అంత ఈజీ అనుకున్నావా, అసలు ఎలా ఉంటుంది ఇదంతా ఒక బట్టి విధానం, ఎంత బట్టి పట్టినా అర్థం కాని చదువు ఇది, హయ్యర్ క్లాసెస్కి వెళ్లే కొద్దీ ఇలా ఉంటుంది. యह प्रणाली व्यावहारिक ज्ञान के बजाय किताबी ज्ञान को अधिक महत्व देती है. ఇందులో ఏంటి అంటే పుస్తకాల్లో ఉండేదే మనము యాజ్ ఇట్ ఈజ్ రాయాల్సి ఉంటుంది. ఒక్క ముక్క అర్థం కాకపోయినా కూడా మనం మొత్తం బట్టి రాయాల్సి ఉంటుంది అని చెప్పేసి దాని గురించి చెప్తున్నారు. బడే భాయ్ సాహెబ్ నే జిందగీ కే అనుభవ్ కో కితాబీ జ్ఞాన్ సే మహత్వపూర్ణ మానా హై. అయితే ఆయన దృష్టిలో ఏంటి అంటే జీవిత పాఠాలు అనుభవం ద్వారా వచ్చిన వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. పుస్తక జ్ఞానం కంటే కూడా అనుభవ జ్ఞానం ఎక్కువ గొప్పది అని భావించేవాడు. ఇస్ కహానీ మే మా దాదా और हेड मास्टर की माँ के उदाहरण भी देख सकते हैं. ఇందులో మనకేంటి వాళ్ళ అమ్మగారి గురించి, తాతయ్య గురించి, అలాగే వాళ్ళ హెడ్ మాస్టర్ గారి తల్లి గురించి ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తారు. మనం ఆల్రెడీ లెసన్ డిస్కస్ చేస్తున్నాము, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా నేను చెప్పున్నాను అనమాట. ఏ విధంగా అయితే వాళ్ళు చదువుకోకపోయినా కూడా ప్రతిదీ ఎలా చేసుకుంటున్నారు అనే దాని గురించి తమ్ముడికి వివరిస్తాడు. వే అన్పढ़ होकर भी अधिक व्यावहारिक ज्ञान और समझ रखते हैं. घर का खर्च चलाना हो या कोई बीमारी हो तो वे అనుభవ్ సే సమస్యాओं का हल निकाल लेते हैं. వాళ్ళు పెద్దగా చదువుకోకపోయినప్పటికీ కూడా వాళ్ళకి అనుభవ జ్ఞానం ఎక్కువ ఉంది.
ఇంటి ఖర్చులు చూసుకోవడం కానీ, ఏదైనా ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది వాళ్ళ అనుభవాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఏ పుస్తకాల్లోనూ రాయరు అని చెప్పేసి తమ్ముడికి నచ్చజెప్తున్నాడు అనమాట. ఇస్లియే బడో और अनुभवी लोगों को हमें समझाने और सुधारने का पूरा अधिकार है. కాబట్టి పెద్దవాళ్ళకి ఎప్పుడూ కూడా మనకి చెప్పేటువంటి హక్కు అనేది వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. మనం ఎంత గొప్పవాళ్ళమైనా కూడా మనకంటే పెద్దవాళ్ళు మనకెప్పుడూ కూడా కరెక్ట్ వే చూపించేటువంటి అధికారం వాళ్ళకు ఉంటుంది. బడే భాయికి బాతే సున్కర్ ఛోటే భాయికు అప్ని లఘుతా కా అనుభవ్ హువా. అప్పటిదాకా కొంచెం అహంకారం వచ్చేసినటువంటి ఆ తమ్ముళ్ళలో ఇప్పుడు తెలుస్తుందనమాట. ఇవన్నీ విన్న తర్వాత, అరే నిజమే కదా మా అన్నయ్య చెప్తోంది, నా మంచికే చెప్తున్నాడు కదా, నిజమే కదా మా తాతయ్య మా అమ్మ వీళ్ళందరూ పెద్దగా చదువుకోకపోయినా వాళ్ళకి తెలిసినవన్నీ మనకు తెలియదు కదా అనేటువంటివి ఇవన్నీ విన్న తర్వాత అప్పుడు తనను తాను కొంచెం అంటే సిగ్గుపడతాడు. నేను మా అన్నయ్యని ఇలా చులకనగా భావించానే అని చెప్పేసి. छोटे भाई के मन में बड़े भाई के प्रति శ్రద్ధ ఉత్పన్న हुई. అప్పుడు తన అన్నయ్య మీద తనకి ఇంకాస్త గౌరవం మరింత రెట్టింపు అవుతుంది. यदि उसे बड़े भाई की डांट फटकार नहीं मिलती तो वह अपना सारा समय खेलकूद में बिता देता. అంటే ఇప్పుడు తనకు అర్థమవుతుంది అనమాట, నిజమే కదా మా అన్నయ్య భయం వల్లే కదా నేను కాస్తైనా చదివాను, లేకపోతే నేను పూర్తిగా ఆటల్లో మునిగిపోయేవాడిని. इसी कारण वह थोड़ी देर ही सही मन लगाकर पढ़ाई करता था और कक्षा में अव्वल आता था. సో ఏదో ఒక మూల వాళ్ళ అన్నయ్య అంటే భయం ఉండడం వల్ల తిడతాడేమో, పాస్ అవ్వకపోతే ఏమంటాడో అన్న భయంతోనైనా సరే కాసేపైనా సరే శ్రద్ధగా చదివేవాడు. ప్రతి సంవత్సరం క్లాస్లో ఫస్ట్ వచ్చేవాడు అనమాట. సో ఈ విధంగా మనకి ఇందులో బడే భాయి సాహెబ్కి సంబంధించి అన్ని పాయింట్స్ అనేవి మనకు కవర్ అవుతాయి. సో కాబట్టి ఈ లెసన్కి సంబంధించి సారాంశంగా ఏ క్వశ్చన్ అడిగినా సరే మనం ఇది రాస్తే సరిపోతుంది. ఐ హోప్ మీ అందరికీ ఇది అర్థమైంది అనుకుంటున్నాను, యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇదే విధంగా మీరు చక్కగా నేర్చుకొని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమీ లేకుండా మంచి గుడ్ హ్యాండ్ రైటింగ్తో ప్రజెంట్ చేసినట్లయితే ఇందులోని 8 మార్క్స్ అనేవి ఖచ్చితంగా మీకు వస్తాయి. సో ఇందులో కూడా ఇంకొక సారాంశం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ మీరు చక్కగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇవి రెండు కానీ మీరు నేర్చుకున్నట్లయితే ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు ఏ విధంగా అయినా సరే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ.